నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. మరో 5 ఏళ్లకు దేశానికి ఫౌండేషన్. 4వ సీఎంగా చంద్రబాబు. వైసీపీలో ఒకే ఒక్కడు. ఆనం కొలుసు అదృష్టవంతులు. బుచ్చయ్య అయ్యన్నలకు బాబు షాక్. చంద్రబాబు మంత్రివర్గ కూర్పు పూర్తయింది. జగన్ను చూసి నేర్చుకున్నట్లున్నారు. అందుకే కీలకమైన కృష్ణా జిల్లా నుంచి కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. పవన్ ఎలాగూ తోడు ఉంటారు. అందువల్ల కాపుల ఓట్లతో సమస్య లేదు. 100% ఓట్ల బదిలీ ఆయన సాధించి పెడతారు. పవన్కు ఇస్తున్న ప్రాధాన్యత చూసి బీసీలు బాధపడకూడదు. అందుకే మంత్రివర్గంలో వారికి ప్రాధాన్యత ఇచ్చేశారు. 8 మంది బీసీలకు మంత్రి పదవులు దక్కాయి. 2019 నుంచి జగన్ జపిస్తున్నది బీసీ మంత్రమేగా. అదే చంద్రబాబు కూడా నేర్చుకున్నారు. కమ్మవారితో సమస్య లేదు, ఎందుకంటే అధికారమే వారిది. అందువల్ల మంత్రి మండలిలో వారికి దక్కాల్సిన ప్రాధాన్యత వారికి దక్కింది. 4 కమ్మవారికి మంత్రి పదవులు లభించాయి. కమ్మ కాపు అన్నదే తెలుగుదేశం తారక మంత్రం కనుక కాపులకు కూడా సమానంగా 4 పదవులు ఇచ్చారు. రెడ్లకు ఎలాగూ అంత ఉండదు. ఆ సంగతి రెడ్లకు తెలియంది కాదు. అయినా రాయలసీమలోనే జగన్ పార్టీని పక్కన పెట్టిన రెడ్లు మంత్రి పదవులు లేకపోతే మాత్రం బాధపడతారా ఏంది? అందుకే 3 మంత్రి పదవులు అంటే అంతగా బాధపడాల్సిన పని లేదు. ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, వైశ్యులకు 1, మైనార్టీలకు 1 కేటాయించారు. బ్రాహ్మణులకు పోటీనే పెద్దగా లేదు. క్షత్రియులకు అవకాశం కేంద్రం ఇచ్చింది కనుక ఇక్కడ ఇచ్చినట్లు లేదు. ఈ కులాల లెక్కలు పక్కన పెడితే వీలైనంత వరకు సీనియర్లను సీన్లోంచి తగ్గించే ప్రయత్నం జరిగింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ప్రతిసారి అవే పేర్లు అనే అపవాదును లేదా రొటీన్ రొడ్డకొట్టుడు వ్యవహారానికి వీలైనంత వరకు బ్రేక్ వేశారు. కొత్త నెత్తురును నింపే ప్రయత్నం చేశారు. బహుశా ఇదంతా లోకేష్కు కాబోయే టీం అనుకోవాలి. ఇప్పుడు అధికారం అన్నది కాదు చంద్రబాబు ఆలోచన. 2029 నాటికి దీన్ని మరింత బలంగా నిలబెట్టి లోకేష్కు అప్పగించడం అన్నది ఓ తండ్రికి ఉన్న బాధ్యత. అందుకే విస్తృతంగా ఆలోచన చేసినట్లు కనిపిస్తోంది. సరే, సీనియర్లు ఇప్పుడు ఏమీ అలిగేది లేదు. అయినా 100ల కొద్దీ నామినేటెడ్ పదవులు ఉండనే ఉన్నాయి. వాటి పంపిణీ ఎలాగో మొదలవుతుంది. 21 సీట్లు గెలుచుకున్న జనసేనకు 3 మంత్రి పదవులు దక్కాయి. అవి కూడా వీలైనంత వరకు 2 మంచి ప్రాధాన్యత ఉన్న శాఖలే దక్కుతాయి, పవన్కు, మనోహర్కు. అందువల్ల మంత్రివర్గం మీద అసంతృప్తులు పెద్దగా ఉండవు. సన్నాయి నొక్కులు అసలే ఉండవు. 4వ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లి సభలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ పెద్దలు హాజరయ్యారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రిగా 2014-19లో పనిచేసిన ఆయన తిరిగి 2024 రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత ఏపీ మంత్రులుగా పలువురు కూటమి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో టీడీపీ శ్రేణులు, నందమూరి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు ప్రమాణం చేస్తుండగా జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఆయన మంత్రి పదవి రాలేదని ఎంతగా ఆవేశపడ్డారో అంతా చూశారు. సీనియర్ ఎమ్మెల్యే అని తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. మరోసారి అధికారంలోకి వస్తే చూద్దామని పార్టీ పెద్దలు నచ్చజెప్పారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు, కానీ లక్కీ జాక్పాట్ ఆయనకే తగిలింది. ఇంతకీ ఆయన ఎవరు అంటే పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే, రాజ్యసభ తాజా మెంబర్ గొల్ల బాబురావు. ఆయన ఎమ్మెల్యే టికెట్ కావాలని పట్టుబడితే పెద్దల సభలో టికెట్ ఇచ్చారు. తాజా ఎన్నికల ఫలితాలతో ఉత్తరాంధ్రలో మొత్తం సీట్లు వైసీపీ కోల్పోయింది, పాయకరావుపేట సీటుతో సహా. అయితే ఇంతకు 2 నెలల క్రితం బాబురావును రాజ్యసభకు వైసీపీ నామినేట్ చేసింది. దాంతో ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదు. 2030 ఏప్రిల్ దాకా ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగనున్నారు. ఏ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆయన పదవి పదిలంగా ఉండబోతోంది. దాంతో బాబురావు అనుచరులు తెగ సంబరపడుతున్నారు. మా నాయకుడు కోరినట్లుగానే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఉంటే ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా వైసీపీలో అందరిలాగానే ఉండేది అని తలుచుకుని దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. బాబురావు హ్యాపీగా 6 ఏళ్లు ఎంపీగా ఉండబోతున్నారు. ఆయన లక్ని చూసిన వారు ఈయన కదా ఒకే ఒక్కడు మొత్తం వైసీపీలో అని అంటున్నారు. బాబురావు 2009లో వైఎస్ఆర్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 3 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీగా నెగ్గారు. ఆయన రాజకీయ జీవితం ఒక విధంగా చూస్తే సక్సెస్ఫుల్ అనే అంటున్నారు అంతా. కూటమి కొత్త మంత్రులు ఎవరో తేలిపోయింది. సీఎంగా చంద్రబాబు నాయుడు, మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇవాళే శుభముహూర్తం. వీరిలో ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి అదృష్టవంతులనే చర్చ జరుగుతుంది. వీళ్ళిద్దరూ వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇప్పుడు బాబు కేబినెట్లో మంత్రి పదవులను కూడా దక్కించుకోవడం చర్చనీయాంశమైంది. గతంలో ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహించారు. మంత్రి పదవిని ఆశించారు. నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ఆనం కుటుంబానికి పలుకుబడి ఉంది. ఆనం రామనారాయణ రెడ్డి గతంలో పలువురి క్యాబినెట్లలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. పెద్ద మనిషిగా ఆయనకు గుర్తింపు. అయితే ఆయన్ను జగన్ పట్టించుకోలేదు. ఇక కొలుసు పార్థసారథి విషయానికి వస్తే అదృష్టవంతుడనే చెప్పాలి. ఈయన సీనియర్ రాజకీయ నాయకుడు. 2019లో వైసీపీ తరపున పెనమలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పార్థసారథికి ఈ దఫా టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారు. దీంతో ఆయన టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా బాబు కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకోవడం విశేషం. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో ఆనం, కొలుసు మంత్రి పదవులు దక్కించుకున్న నేతలుగా అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. మంత్రుల జాబితా విడుదలైంది. టీడీపీ సీనియర్ నాయకులు బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడికి చోట్లేదు. ఇది ఊహించని పరిణామం. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళిద్దరికీ మంత్రి పదవులు దక్కుతాయని అంతా ఊహించారు. అయితే చంద్రబాబు మాత్రం భిన్నంగా ఆలోచించారు. సీనియర్ నేతలైన వాళ్ళిద్దరిని చంద్రబాబు పక్కన పెట్టారు. రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రి పదవి ఆశిస్తున్నారు. 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో తనకు చోటు కల్పించలేదని, ఈ దఫా తప్పక అవకాశం ఇవ్వాలని, ఇస్తారని ఆయన గంపెడ ఆశ పెట్టుకున్నారు. తీరా మంత్రుల జాబితాలో ఆయన పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి 5 బర్తులు కల్పించారు. దీంతో గోరంట్లకు అవకాశం లేకపోయిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. గోరంట్లకు చంద్రబాబు మరోలా అవకాశం కల్పిస్తారని చెప్తున్నారు. అయితే ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసే సందర్భంలో చంద్రబాబుపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర అభ్యంతరకర కామెంట్స్ చేశారని, అందువల్లే ఆయన్ను పక్కన పెడుతూ వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. నిజానిజాలేంటో బుచ్చయ్య, చంద్రబాబుకే తెలియాలి. ఇక అయ్యన్న పాత్రుడి విషయానికి వస్తే టీడీపీలో సీనియర్ నేత, ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీకి మొదటి నుంచి విధేయుడుగా ఉంటున్నారు. టీడీపీ కష్టకాలంలోనూ ఆయన అండగా నిలబడ్డారు. కేసులు పెట్టించుకున్నారు. ఇతరత్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆయన పక్కన పెట్టి కొత్తగా కొందరు బీసీ నేతల్ని చంద్రబాబు ప్రోత్సహిస్తుండడం గమనార్హం. ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.